హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. సూర్యుడు ఇప్పుడే మెల్లిమెల్లిగా పైకి వస్తున్నాడు. మన డే కూడా స్టార్ట్ అయిపోయింది. టీతో స్టార్ట్ అయిపోయింది డే అంతా కూడా. రాత్రి నేను డిష్ వాషర్లో గిన్నెలు వేసుకున్నాను. అవన్నీ కూడా మార్నింగ్ కల్లా గిన్నెలు ఫ్రెష్గా రెడీగా ఉన్నాయి. గిన్నెలన్నీ కూడా బాగా ఆరిపోయాయండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడడానికి. అట్లా స్మెల్ కూడా ఏమి ఉండవు, చాలా బాగుంటాయి. నాకైతే ఈ డిష్ వాషర్ బాగా నచ్చింది, అందుకే ఇదే వాడుతూ ఉంటాను రెగ్యులర్గా. చూడండి, అన్నీ సర్దేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సింపుల్గా రాగి జావతో ఈరోజు కానిచ్చేసామండి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సండే అండి. ఇది సండే రోజు తీసినటువంటి వీడియో. అందుకే ఈరోజు సింపుల్గా రాగి జావతో మజ్జిగతో రాగి జావ కలుపుకొని ఈరోజు ఇదే తీసేసుకున్నామండి. ఇక్కడ కొంచెం బద్ధకంగా ఉంటుంది, కొంచెం లేజీగా ఉంటుంది కదా సండే రోజు. అందుకే మార్నింగ్ అన్నీ కొంచెం లేట్గా అవుతున్నాయి పనులన్నీ కూడా. అలాగే చూడండి, జావ బాగా మరిగిపోయింది. నేను ఒక గ్లాసుకి ఒక స్పూన్ చొప్పున రాగి పిండి వేసుకొని వాటర్లో కలిపి వేసుకున్నాను. తర్వాత పల్చటి మజ్జిగ చేసుకొని అందులో కలుపుకొని తాగేసామండి. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి, మా సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి, తీసుకొచ్చిన వెజిటేబుల్స్ ఉంటే అన్నీ బాక్స్లో సర్దుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బాక్స్ యొక్క వీడియో కూడా నేను షార్ట్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. బాగున్నాయండి బాక్స్ మొత్తం, నాకు బాగా నచ్చాయి. 1/2 kg పైన పడుతున్నాయి. ఫ్రిడ్జ్లో కూడా చూడడానికి నీట్గా ఉంటున్నాయి. మనం వేరే వేరే బాక్సుల కంటే ఈ బాక్సులు బాగా సెట్ అయినట్టు నాకు అనిపించింది. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటిని నేను అంతే జ్యూస్ చేసుకున్నానండి. వాటిని కూడా స్టోర్ చేసుకుందామని చెప్పేసి, అలా పెడితే పాడైపోతాయి కాబట్టి ఆ జ్యూస్ తీసుకొని ఈ సిలికాన్ మౌల్డ్ ఉంది నా దగ్గర, అందులో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. తర్వాత వాటిని ఐస్ క్యూబ్స్ లాగా పెట్టి మనము స్టోర్ చేసుకోవచ్చు కదా, అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలాగా నాకు ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇంట్లో లేవు, అందుకోసం అని చెప్పి వెంటనే జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ వచ్చేసిందండి, త్వరగానే 10 minutesలో ఆర్డర్ వచ్చేసింది. చూడండి, కొత్తిమీర, పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ రెండుతో పాటు ఒక ఆలును, దొండకాయలు కూడా పెట్టుకున్నాను. మరీ రెండింటి కోసం పెట్టలేం కదా, ఇవి కూడా పెట్టుకున్నాను. వాటిని అన్నీ సర్దేసుకున్నాను. తర్వాత ఈరోజు లంచ్లోకి నేను చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ తెప్పించుకున్నాను, బాగా కడిగేసుకొని. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఆయిల్, కొంచెం పెరుగు, తర్వాత కొంచెం గరం మసాలా, నిమ్మకాయ కూడా పిండుకొని వీటంతా కూడా బాగా కలిపేసుకొని ఒక గంట పాటు, 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఒక 1.5 hour అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ముందుగా. రెడీ ఉందనుకోండి, చేసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి. తర్వాత చేశానండి, కానీ అది మీకు వీడియో పెట్టట్లేదు. ఆల్రెడీ నాకు ఈ వీడియో 2 సార్లు పోస్ట్ చేశాను, మనకు వీడియోస్లో ఉందండి, ఒకసారి వెళ్ళి కావాలంటే చెక్ చేయండి. కానీ చాలా బాగా వచ్చిందండి. ఈ కడాయిలో చేశాను, చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఎంత విడివిడిగా చాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది. నేను ఇది మీకు ప్లేట్లో చూపిస్తాను చూడండి. ప్లేట్లో సర్వ్ చేసి చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా, హోటల్ స్టైల్లో ఉంది కదా. చాలా సింపుల్గా చేశాను ఇది. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి. 2-3 వీడియోస్ ఉన్నాయండి దీనిపైన. తర్వాత నేను ఇంట్లోనే ఈరోజు సరదాగా అదొక చీర, కొత్త చీర ఉందండి. ఇది ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, కొంచెం చూడడానికి సింపుల్గా ఉందని చెప్పేసి కొద్దిగా హైలైట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇంట్లో 3D అవుట్లైనర్ గోల్డ్ది ఉందండి, దాంతో నేను కొద్దిగా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం లుక్ బాగా కనబడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. డైలీ వేర్ సారీయే, కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆల్రెడీ ఇలాంటి సారీస్ కూడా చేసుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఇలా చేసుకున్నాను, చాలా బాగుందండి సారీ. ఇలా చేసిన తర్వాత దాని లుక్కే మారిపోయింది. అది కూడా నేను ఒకసారి షార్ట్లో పెడతాను చూడండి. చూసారంటే 3 hours ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా కూడా మంచిగా క్యూబ్స్ లాగా రెడీ అయిపోయాయి. వీటిని నేను స్టోర్ చేసుకుందామని చెప్పేసి మొత్తం తీసుకొని ఒక జిప్లా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా వాడుకోవచ్చు. నిమ్మకాయలు అయితే పాడైపోతాయి, ఇవైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మనం జ్యూస్ వాటర్లో వేసి తాగడానికి చాలా బాగుంటాయండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నేను వడియాలు చేశానండి. ఇవి సగ్గుబియ్యంతో కలిపి వడియాలు చేశాను. ఇది నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశానండి, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇవి బాగా 3-4 రోజులు నేను ఎండలో ఎండబెట్టుకున్నాను. తర్వాత ముందు ఇంట్లోనే పెట్టాను, తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకొని, ఎండలో ఉన్నప్పుడు తీసుకోవాలండి. కొంచెం మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత తీస్తే కూడా వడియాలు మెత్తబడిపోతాయి. అందుకని నేను ఎండ ఉన్నప్పుడే తీసుకొని ఈ డబ్బాలో వేరు డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటాయండి, ఇంకెక్కువ కూడా నిల్వ ఉంటాయి. కానీ మనకి ఇవి 1 month, 1-2 months ఉంటే ఎక్కువ అండి. ఇవి చాలా కొద్దిగానే చేశాను నేను. రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఈరోజు నేను మినపప్పు నానబెట్టుకుంటున్నాను. మినపప్పు, తర్వాత నేను బియ్యం ప్లేస్లో నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. దొడ్డు గోధుమ రవ్వ ఉంది ఇంట్లో నాకు. నేను ఇది ఉప్మా కోసం అనుకున్నాను, కానీ వాడట్లేదు, అందుకే నేను దీన్ని దోశలకు వాడుతున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలాసార్లు చేశాను ఇది. అలాగే కొంచెం 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు శనగపప్పు, కొన్ని మెంతులు తీసుకున్నాను. అలాగే 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకొని నేను సపరేట్గా నానబెట్టుకుంటున్నాను.
ముందుగా 2 సార్లు బాగా కడుక్కొని ఆ వాటర్ అంతా తీసేసుకొని తర్వాత మనం ఫ్రెష్ వాటర్ వేసుకొని కనీసం ఒక 5-6 గంటల పాటు నాననివ్వాలండి. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటాయండి. ఈ దోశ పిండితో దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఇది రెడీగా ఉంటే 3-4 రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.